సంక్రాంతి పండుగకు రైతన్నలను ఖుషి చేయాలి, రైతు బంధు పైసలు వేయాలి అన్నట్టు తెలంగాణ సర్కారోళ్ళు అన్ని తీర్లా తయారైతుర్రు. ఇప్పటికే 2-3 సార్లు మంత్రులంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసిర్రు. ఇంకొకసారి మీటింగ్ పెట్టుకొని బాత్ పక్కా చేస్తారట. అయితే ఓ దిక్కు సర్కారోళ్ళు రైతులకు దిల్కుష్ చేస్తామని అంటుంటే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమంటుర్రో చూడుర్రి. రైతు బంధు పైసలు ఎవరికి ఇస్తారు, ఎన్ని ఇస్తారు, అట్లనే భూమి లేని పేదోళ్లకు 12,000 ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది మొత్తం శనివారం నాడు తెలుస్తుంది. ఇక ఏంటికంటే కొత్త ఏడాదిలో తొలుత కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు సర్కారోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ సారు తతిమ మంత్రులంతా ఊకొని కొత్త పథకాల మీద మాట ముచ్చట్లు చేస్తారట. మీటింగ్ ఓడిచినాక ఇక రైతు భరోసా పథకం కథ ఏంటిదో చెప్తారన్నట్టు. అయితే ఇది వరకు పాత సర్కారోళ్ళు చెట్లకు గుట్టలకు పుట్టలకు కూడా రైతు బంధు పైసలు ఇచ్చి ఆగం పట్టించిండ్రని చెయ్యి పార్టీ వాళ్ళు అంటారు కదా. దీని మీద కారు పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతున్నారు. కారంగానే పైసలు అన్ని పరిశాన్ చేసింటే చూపెట్టుండ్రి, లేకపోతే ఇప్పటి వరకు సర్కారోళ్ళు ఎంతమందికి అప్పులు మాఫీ చేసిండ్రు, ఎంతమందికి బోనస్ ఇచ్చిండ్రు, లెక్కలతో సహా బయట పెట్టుండ్రి అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇయ్యలేదు. ఆనాడు 7,600 కోట్లు వానాకాలం మీరు ఎగ్గొట్టింది. మీకు తెలుసు, రైతులకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. అది కూడా మీరు ఇవ్వాలి. ఇప్పుడు రైతు బంధు రూపంలో వానాకాలం ఇవ్వాల్సిన 7,600 కోట్లు మీరు ఇయ్యలేదు, తప్పించుకునే ప్రయత్నం చేసినారు, వదిలిపెట్టాం. అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే 7,600 కోట్లు రైతు బంధు ఇచ్చేందుకు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు, అది కూడా 3 నెలల ఆలస్యంగా, అది కూడా 4-5 కిస్తులలో తిప్పించుకొని ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇయ్యలేదు అనే మాట వాస్తవం. ఇంకో దిక్కు 6 గ్యారెంటీల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతారు కారు పార్టీ వాళ్ళు. 10 ఏండ్లు గద్దె మీద ఊకొని ఆస్తులు సంపాదించుకుండ్రు అన్నట్టు ఎత్తెత్తి పోస్తున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇక చూడరి షబ్బీర్ అలీ సార్ ఏమన్నాడు. 2009లో మీ అసెట్స్ ఎంత చూపించినారు? 4 crores 32 lakhs. 14లో ఏమైంది? 7 crores 99 lakhs, అంటే 8 కోట్లు అయిపోయింది. తర్వాత 18లో 8 crores కు 41 crores చూపించినాం. 41 crores అసెట్ అయిపోయింది. మళ్ళీ 18 నుంచి 23 వరకు 53 crores 53 కోట్ల రూపాయలు కేవలం ఆయనది ఓన్ అసెట్స్. భార్యది అలగ్, కొడుకుది అలగ్, కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నది అలగ్, అవి అన్నీ పోతే 100 కోట్లలో పోతాయి. ఈ డబ్బులు ఎట్లా వచ్చినాయి కేసీఆర్? అది ఏమో మ్యాజిక్ ఉందో, అలావుద్దీన్ అద్భుతాలు ఏమున్నాయి మాకు కూడా చూపించి, మేము 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము. 89లో మంత్రిగా చేసి 10 సంవత్సరాలు చేశాను, లీడర్ ఆఫ్ ది చేశాను, ఆడనే ఉన్నాం మేము. ఇంకా గిట్ల నడుస్తున్నాయి 2 దిక్కుల నడమ ముచ్చట్లు. అన్నేమో గాని ఇప్పటికే వ్యవసాయం చేసే రైతులందరికీ రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పిండ్రు కాబట్టి ఆ ఇచ్చే పైసలు 10 ఎకరాల లోపు ఉన్నోళ్ళకి ఇయ్యాలనా లేకపోతే అందరికి ఇయ్యాలనా అనేది కేబినెట్ మీటింగ్ లో తేలుతారట. అంతేకాదు సర్కారు నౌకర్లు చేసేటోళ్లకు, టాక్సులు కట్టేటోళ్లకు రైతు భరోసా పైసలు ఇయ్యొద్దనే ఆలోచనలు చేస్తున్నారట. మరి ఏం చేసేది శనివారం నాడు తెలుస్తుంది. ఇక సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది కదా. పట్టణానికి బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళంతా పల్లెల బట పడుతుంటారు 2-3 వద్దులల్లా. నెరీగా ఏపీకెళ్ళ సంక్రాంతి పండుగ గట్టినే చేస్తుంటారు కాబట్టి దూర ప్రయాణాలు చేసేటోళ్ళు ముందుగానే బస్సులల్లా, రైళ్లల్లా టికెట్లు బుకింగ్ చేసుకుర్రు. అట్లా బుకింగ్ అయిన వాళ్ళకు ఏ తిప్పలా లేదు, కానీ బుకింగ్ కాని వాళ్ళకే పెద్ద నెత్తినొప్పి మోపైందట. ఏందంటారా? ఈ వార్త చూడుర్రి, ఎరకైతుంది. పండుగ ఇంకా 10 రోజులు ఉన్నది, కానీ అప్పుడే సంక్రాంతి మోక సాలైందుల్లో పట్టణంలో దగ్గర ప్రయాణాలు చేసేటోళ్ళకేం తిప్పలేదు, కానీ అసలు మోకంతా దూరం ప్రయాణాలకు పోయేటోళ్ళకే. సరిపోను బస్సులు లేవు, రైళ్లలో సీట్లు లేవు. ముందుగాల టికెట్లు బుకింగ్ చేసుకుందామంటే రైళ్లలో అప్పుడే ఫుల్ అయినాయి. ఇక బస్సులలోనన్నా ఎక్కిపోదామంటే దూరం ప్రయాణాలు అయ్యావు. మాపంతా బస్సు నడుస్తూనే ఉంటది కాబట్టి పిల్లా జల్లలు నెంబడేసుకొని కూర్చొని పోవాలంటే అయ్యే పని కాదాయే. అందుకనే స్లీపర్ రైళ్లు బుకింగ్ చేసుకుందామంటే అప్పుడే అన్ని బుక్ అయినాయి అట. మరి ప్రైవేటు బస్సులలోనన్నా పోదామంటే అలా అరాచకం చిన్నగా లేదు. పట్నంకేంచి విశాఖపట్నం పోవాలంటే ఏం తక్కువ 7,000 దాకా తీసుకుంటుందట టికెట్ కు. జిఎస్టీతోని కలుపుకొని ఇంకో 300-400 ఎక్కువనే. ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాదు, కరీంనగర్, మంచిర్యాల దిక్కు పోవాలనుకునేటోళ్ళ కాడ కూడా ప్రైవేటు బస్సులు గట్టిగానే గుంజుతుందట. ఆదిలాబాద్ కు పోయేతందుకు స్లీపర్ బస్సుకు టికెట్ 2,300, మంచిర్యాలకు పోయేతందుకు 3,500. మామూలుగానైతే ఆదిలాబాద్ కు 1,040 రూపాయలు, మంచిర్యాల
వాళ్ళకు 860 రూపాయలే ఉండేది. కానీ ఇప్పుడు రైళ్లలో సీట్లన్నీ బుక్ అయినాయి కాబట్టి ప్రైవేటు బస్సులు నడిపించుకునేటోళ్లకు పండగ పేరు మీద గుంజుకున్న వాళ్ళకు గుంజుకున్నంత. నెరిగి 10వ తారీఖుంచి బల్లె పొల్లగాలకు సెలవులోటి ఉంటాయి కాబట్టి ఇక సొంతూళ్ళకు పోయేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకనే ఇదే సందాన్ని రేట్లు కూడా బాగానే పెంచిలు కావచ్చు. ఇకటు గాలి మోటార్ల ముచ్చటేమన్నా చిన్నగుందా, వాళ్ళు కూడా ఇదే సందనుకొని గట్టిగానే టికెట్ల రేట్లు పెంచిలాట. 10వ తారీఖుంచి 12వ తారీఖు నడమ 7కి 15-16 వేల దానుకుందాట టికెట్ మీద. మామూలుగానైతే హైదరాబాద్ కించి విశాఖపట్నం పోవాలంటే గాలి మోటార్ల టికెట్ 2600. కానీ ఇప్పుడు పండగోటి ఉండుతో ఎట్టయినా ఎక్కుతారు అనుకున్నట్టున్నారు కావచ్చు. 3 ఇంతలు రేట్లు పెంచి గుంజుతుళ్ళు. మరి లేకపోతే ఇంట్లో 4 పోవాలంటే పోయేటప్పుడు 40,000, వచ్చేటప్పుడు 40,000. పండుగ పేరు మీద ఓ 10-15 వేల దానిక ఖర్చు. మొత్తం అందాదో 1,00,000 రూపాయల దానిక తుట్టు పెట్టట్టే. పండుగ పేరు మీద 1,00,000 అప్పైనట్టే పోండ్రిగా. ఏహే ఎప్పుడు గీ వార్తలు గీ ముచ్చట్లేనా? అట్లా 4 వద్దులు గోవాకు పోయొద్దామని ఎంట పడుతుంటే సరే వస్తతి అని చెప్పిన. మా దోస్తు ఒక ఆమెను స్లీపర్ ట్రైన్ టికెట్లు బుకింగ్ చేయమని చెప్పిన. గోవాకు స్పెషల్ ట్రైన్ ఉన్నది బుకింగ్ చేయనా అని అంటే వద్దొద్దు వందే భారత్ రైలు బుకింగ్ చేయి, అదైతే రువ్వడి మీద ఉరుకుతుంది అని చెప్పిన. మంచి ముచ్చటే గాని వందే భారత్ రైల్లో స్లీపర్ లేదు కదా అని అంటారా? ఎందుకు లేదు, ఉన్నది. కొత్తగా ఇప్పుడు స్లీపర్ రైళ్లను కూడా పటాలెక్కిచ్చిర్రు చూడుర్రి. ఇగో ఇదే ఇప్పటి వరకు మా మంజులో చెప్పిన కుక్క మూతి రైలు బండి, అదే వందే భారత్ రైలు. ఇన్నొదులు కూర్చొని పోయేటివే ఉండే కానీ ఇక ఇప్పటి సందికి ఆ బండిలో వండుకొని పోయేటి సౌలత్ కూడా చేసిళ్ళు. అంటే ఇక ఇప్పటి సంది రువ్వడి మీద ఉరికే వందే భారత్ స్లీపర్ రైలు బండి పట్టాలెక్కింది అన్నట్టు. అగ చూడలే, కింద కూర్చునేటోళ్లకు గిరిజన తిరిగేటి సీట్లు, మీదంగానేమో పండుకునేటోళ్లకు స్లీపర్ బెర్తులు. అంటే ఇక ఇప్పటి సంది దూరం ప్రయాణం చేసేటోళ్ళంతా వందే భారత్ రైల్లో కూడా వండుకొని పోవచ్చు అన్నట్టే. అగ చూడలే, ఓలోకు కిందికేంచి మీది దానిక అటు 3 ఇటు 3 6 సీట్లు, ఇంకో రోజు మీదనేమో బెర్త్, కిందనేమో 6 AC సీట్లు. మామూలు రైళ్లలో ఉన్నట్టే తయారు చేసిర్రు. ఫోన్లకు ఛార్జింగ్లు పెట్టుకునేందుకు స్విచ్ బోర్డులు, సామాను పెట్టుకునేందుకు సెల్ఫ్లు, సీసీ కెమెరాలు, రైలు ఏడు దానికి వచ్చిందనేది చూసుకునేందుకు డిజిటల్ బోర్డులు, ఏమన్నా మంటలు ఏమన్నా వస్తే ఆర్పేతందుకు సిలిండర్లు. ఇక పాయకానాల ముచ్చటైతే చెప్పనే వద్దు. కొత్త బండి కాబట్టి నీట్గా ఉన్నాయి. ఇక ఎప్పుడు కూడా ఇటనే ఉంటే అందరికి మంచిదే. మరి మళ్ళా ఇది ఎంత రోడ్డు మీద ఉరుకుద్దో ఎరికేనా? ఏం తక్కువ గంటకో 180 కిలోమీటర్ల రోడ్డు మీద ఉరుకుద్దాట. మళ్ళా గింత కూడా దొనకదాట బెనకదాట. నుళ్ళు గిలాస నిండా నీళ్లు పెట్టి బల్ల మీద పెట్టినా సుక్క కూడా కింద పడవాట. అంటే ఇక ఇప్పటి సంది లయ్యి అనుకుంటా ఉరికేటి వందే భారత్ రైల్లో కూడా పులిసత్తుగా పండుకొని పోవచ్చు అన్నట్టే. ముందుగాలకి రైలు ఎంత రువడి మీద ఉరుకుద్దో చూద్దామని గంటకు 130 కిలోమీటర్ల రువడి మీద ఉరికించేదాట. అట్లా పెంచుకుంటా బేసారన్నాడు 180 కిలోమీటర్ల రువడి మీద ఉరికిస్తే అట్ట కూడా గింతన్న దొనకకుండా బెనకకుండా పోయిందట. అట్ట రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సారే దగ్గరుండి గిదంతా చూసుకున్నాడు. అంటే ఇటు 180 కిలోమీటర్ల రువ్వడి మీద ఉరుకుద్ది, పండుకొని పోయేటి సౌలతుంది. ఇక దూరం ప్రయాణం పోయేటోళ్ళకైతే రందే లేదు పోండ్రి. తాడిపత్రిలో ఎంతమంది పెద్ద మనుషులున్నా, ఎంతమంది లీడర్లున్నా తాత చెప్పినట్టే వినాలి, తాత చెప్పినట్టే చెయ్యాలి. ఆయన చెప్పిందే రూలు, ఆయన చేసిందే చట్టం. పండగ చేసినా, జాతర చేసినా, ఆఖరికి ఏదైనా లొల్లి పంచాదికి పోయినా జేసీ తాత హల్చల్ చిన్నగా ఉండదు. గిట్లనే మొన్న కొత్త ఏడాది సంబరాలు కూడా మస్తు ఘనంగా చేసిండు. అయితే ఇక్కడనే పెద్ద లొల్లైతుంది. చూడు రిగ్గా కథ ఏందో. బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. పోయి బస్సు కలిసారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. వావ్వో ఓ కొడుకు, అగ చూసిర్రా, జేసీ తాతకు మల్లె వల్ల మస్తు కోపం తెప్పించిండ్లు. పండ్లు పటపట కొరుకుతాడు పెద్ద మనిషి. అసలు ఏమైందంటే ఇగో ఈ అక్క ముచ్చట్లు కూడా చూడర్రి. తాడిపత్రి చరిత్రకి నేర చరిత్రకి సంబంధం లేదు. ఊరి చరిత్రలు వేరు, ఊరు గొప్పలు వేరు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న అలవాట్లు వేరు అండి. ఇప్పుడు అర్ధరాత్రి పార్టీలకి వెళ్ళే కల్చర్ తాడిపత్రి కల్చరా అండి ఆడవాళ్ళు? మరి నేను అడుగుతాను, అర్ధరాత్రి డీజేలు పెట్టుకొని ఎగిరే కల్చర్ తాడిపత్రి కల్చరా? దీనికి సమాధానం చెప్పండి. మరి అవును, అదే మా కల్చరు, మేము అర్ధరాత్రి వెళ్ళి ఆడవాళ్ళందరం ఎగురుతాము అంటే ఓకే అండి, నేనేమనను. నాకు తాడిపత్రి మహిళ, ఇంకో మహిళ నేను కూడా మహిళనే. ఏ ఊరి మహిళ అయినా మహిళే నాకు.
గదన్నట్టు మొన్న 31వ తారీఖు నాడు మాపటీలి ఆడోళ్ల కొరకే ప్రత్యేకంగా తాడిపత్రిలో కొత్త ఏడాది సంబరాలు చేసిండు కదా జేసీ సారు. ఆగో అక్కడ సురువైంది లొల్లి. అక్క చెల్లెండ్ల నడమ నిలబడి తాత కూడా గట్టిగానే ఎగిరిండు ఆయాల. అయితే మరి పంచాయతీ ఎక్కడొచ్చిందయ్యా అని అంటే గంత మాపటీలి 12-1 దాకా చెమకు లైట్లు పెట్టి డీజే పాటలు పెట్టి ఆడోళ్లను బయట దిప్పుడేంది. అసలే గంజాయి బద్మాసి గాండ్లు తాగి తందాన పాట పాడేటోళ్ళు ఉంటారు. ఎవరికన్నేమనైతే ఎవరని అడగాలే. పెద్ద మనిషికి గాయంత సోయలేదా ఏంటికొచ్చిన దావతులు అని గరమైండ్రు. పువ్వు పార్టీ మహిళా లీడర్లు మస్తు కోపానికి వచ్చిండ్రు. గంతే అసలే మాట అంటే పడడు తాత. అందుకే మీరు నాకు చెప్పటం తోళ్ళ మీరు చెయ్యరు నన్ను చేయనియరు మీదేందో మీరు చూసుకోరాదుర్రే అని చెడా మడా మాటలు ఇరిచిండు. అసలు తాత మాటలే కొట్టినట్టుంటాయి. అందుకే పువ్వు పార్టీ వాళ్ళకి ఇంగిత కోపం వచ్చింది. 2 దిక్కుల నడమ ఇప్పుడు పంచాది జోరుగా అవుతాంది. ఇప్పటికే గా సినిమా హీరోయిన్ మాధవీలత మీద తాడిపత్రిలో కేసు కూడా పెట్టినరాట. తాడిపత్రి గురించి లేని ముచ్చట్లన్నీ మాట్లాడింది అన్నట్టు కేసు రాసిండ్రాట. రాష్ట్రంలో పువ్వు పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళు దోస్తుల తీరుగా ఒక్క మాట మీద నడుస్తాండ్రు. కానీ తాడిపత్రిలోనేమో గిట్ల లొల్లి పంచాది పెట్టుకుంటారు. మరి ఏమైతుందో చూడాలి. మనం ఎటన్నా షాపింగ్ పోతే బట్టలు ఒక దుకాణంలా, చెప్పులు ఒక దుకాణంలా, గాజులో దుకాణంలా, పండుకునే పరుపులు బొంతలు ఇంకో దుకాణంలా, ఇట్లా ఒకటే దినంలా అన్నీ కొనాలంటే టైం సాలదు. కాబట్టి అటు ఇటు తిరిగేయాళ్లకు పొద్దుకుతుంది. కానీ అసొంటి బాధ తప్పింది పట్నం జనాలకు. ఎందుకంటే ఇంట్లకు కావాల్సిన సరుకులు సౌదలన్నీ ఒకటే తన దొరుకుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో నుమాయిష్. రైట్, నుమాయిష్ చాలైందులో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శుక్రవారం పొద్దుక రిబ్బన్ కత్తిరించి చాలు చేసిండు. లెక్కకైతే 1వ తారీఖు నాడే చాలా అయ్యేది ఉండే. కానీ అప్పుడు మన్మోహన్ సింగ్ సార్ సంతాప దినాలుండే కదా, అందుకే 2 వద్దులు ఆలస్యంగా చాలు చేసిర్రు అన్నట్లు. సార్ కూడా దేశంలో ఇంత మునగానే అంగడి ఏ పట్నంలో లేదన్నట్లు చెప్పుకొచ్చిండు. ఈసారి టికెట్ ధర 50 రూపాయలు పెట్టిర్రు. అంగటి పడ్డది ఇప్పుడిప్పుడే కాబట్టి దుకాణాలు ఇంకా పురాగా కొలాంచలేదు. ఏం తక్కువ 2000 దుకాణాలు పడుతున్నాయి. టైమింగ్ కూడా జనాలకు నచ్చినట్లే ఉంది. పొద్దుక 4 గంటల సంధి పొద్దుక 11 గంటల దాకా ఎప్పుడైనా పోవచ్చట. ఇవాళ చాలైన గీ నుమాయిష్ పండుగ 45 వద్దుల దాకా నడుస్తుందంటుర్రు. ఇక ఇప్పటికే చాలా దుకాణాలకు మాల్ దిగింది. అయితే ఇంకో ముచ్చటేంటిదంటే జనవరి 7వ తారీఖు నాడు ఆడోళ్లకు 31వ తారీఖు బుడ్డ పొల్లగాండ్లకు సపరేట్ అంగడి పెడతారట. అంతేకాదు 2000 దుకాణాలు పడుతున్నాయి. అందులో దునియాలున్న అన్ని జాగలకెంచి తీరు వస్తువులు తెచ్చి పెడుతున్నాం. బయటి రాష్ట్రం పోతే కూడా దొరకని వస్తువులు మాకిన్ని దొరుకుతున్నాయి. కాబట్టి జనం అంతా వచ్చి ఈ అంగడిని చూడుర్రి, నచ్చిన వస్తువులు అగ్గసగ్గల కొనుక్కోర్రి అని చెప్పుకొస్తుర్రు. ఎట్లాగో అంగటి కొలాయించే టైం పొద్దుక 4 గంటలకు అంటుర్రు. కాబట్టి కొలువులు చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకు పోతానికి మంచి మోకనే చూసుకోర్రి మరి. మొన్నటిదాకా చలి మన కాడ జర్రంత మామూలుగానే ఉండే కానీ నెరి గినడమ మస్తు మోక పెంచింది. పెంచుడు అంటే అట్లిట్లా కాదు సుమా, తెల్లారి లేవాలంటే కూడా వశపడతలేదు. గిట్ల మన కాడ గింతింత చలికి ఈగం పెట్టి వణుకుతుంటే మీది బాజు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల జనాలైతే ఈ చలికి గడ్డగట్టిపోతామా ఏందని బుగులు పడుతుర్రు. మరి అక్కడ చలిమోక గంతగానం ఉందా ఏంది, ఒకసారి అరుసుకొని వద్దాం పారి. అరే ఏం చలి పొద్దున లేవంగానే చలిమంటలు, అరికట్నాలు, చెవులకు మఫ్లర్లు, వాటికి గరం కోట్లు, ముసలోళ్ళ రగ్గులు గివేం లేకుండా ఒక్కలు కూడా బయటకు వస్తలేరు. ఢిల్లీ పట్నంలో ఉష్ణోగ్రతలు తమాం పడిపోయి 7 డిగ్రీలకు వచ్చింది. దీంతోని జనం ఫ్రిడ్జిలో కూర్చున్నట్లే ఉందని వణుక్కుంటే చెప్పుకొస్తుర్రు. అటు విమానాలు, రైళ్లు, బస్సులు కూడా పొగమంచు జయంగా మస్తు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాల డిపోలనైతే కంటి సూపు 50 మీటర్ల దూరం కంటే ఎక్కువ అవపడతలేదు. 8వ తారీఖు దాకా పొగమంచు గట్టిగా పడుతుంది. దాంతో పాటు ఆడాడ చిన్నపాటి జల్లులు కూడా పడతాయి. కాబట్టి రైళ్లు, విమానాలు రద్దయ్యే మోకుంది. ఇక ఎటన్నా పోయేటోళ్లు 1-2 మాటలు చూసుకొని బయలుదేరుర్రి అని చెప్తుర్రు అధికారులు. అంతేకాదు ఆరెంజ్ అలర్ట్ కూడా వేసిర్రు. అటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ దిక్కు కూడా గిట్లనే ఉన్నది. నోయిడాలో ఈగంగాలు పెడుతున్నాయని అన్ని బళ్లలో 8వ క్లాస్ దాకా సెలవులు ఇచ్చిర్రు. బీహార్, రాజస్థాన్, హర్యానా ఇంకా పంజాబ్ దిక్కు కూడా పొగమంచు పొరక పడుతుంది. రాజస్థాన్ ఫతేపూర్లా 3 డిగ్రీలకు పడిపోయింది. ఎంత చలివెట్టినా వాయుసు పొల్లగాన్లు ఎట్లో కట్ల సుద్రాయిస్తుర్రు
గాని ముసలోళ్ళ గోసైతే శపవశమే లేదు. బొంత మీద బొంత 3-4 వరుసలేసి కప్పుకున్నా కూడా ఈగం పోతలేదట. అంతటా ఉష్ణోగ్రతలు పురాగా పడిపోయి సూరన్న డ్యూటీకి ఎక్కడే బంద్ చేసిండు. దీంతో అంతా చీకటి ఉండి తెల్లారిందా పొద్దు కింద అని తెలవకుండా ఉంటుందట. పగటీలో కూడా చల్లని ఈగంగాలి తోలుతుంది. కాబట్టి ఇంకా 3-4 ఒత్తులలో చలి మరింత పెరగబోతుంది. జనం అంతా పాయలంగా ఉండాలి అని చెప్తుర్రు అధికారులు. ఇటు మన దిక్కు కూడా చిన్నగా మెల్లగా చలి జోరు పెంచింది. పొద్దుగాల లేదామన్నా కూడా వశపడుకుంటా అవుతుంది. కాబట్టి ఈగంగాలులకు జర్ర పొల్లగాళ్ళు, పొట్టెగాళ్ళు ఇంకా ముసలోళ్ళను పాయలంగా చూసుకోరు మరి. తాషెడ్డ కోతి వనమేళ షర్షిందన్నట్లు తాను అంటించుకున్నది గాక దునియా మొత్తం రోగాలు అంటిస్తున్నది చైనా దేశం పాడుగాను. ఇప్పటికే ఓ రోగం చేపట్టి పబ్లిక్ అంతా ఆగమాగం అయ్యిర్రు. లోకం అంతా బుగులు పట్టి సచ్చిర్రు. అట్లో ఇంట్లో దేవుని పుణ్యాన ఆ కరోనా పురుగు పీడ ఇరగడయ్యింది. అయితే అంతా మంచిగుంది అని అనుకుంటున్న యాళ్ళలా ఇగో చైనాలో ఇంకో రోగం షురువైందట. అడ్డమైన గడ్డి మళ్ళేం తిని పాడేర్రో ఏమో అచ్చం కరోనా అసొంటి రోగమే మళ్ళోసారి మోపైందట. కప్పలు, బల్లులు, పాములు, చీకటి పిట్టెల కాడ నుంచి అది ఇది అనకుండా అడ్డమైన తిండి తినుడు, అడ్డమైన రోగాలు పుట్టించుడు. పెద్ద చెరొచ్చి పడ్డది పోయినరి చైనా దేశ పొల్లతోని. గాలికి పోయే కంపలన్నీ వాళ్ళ నెత్తికి చుట్టుకునేదే కాకుండా దునియా దేశాలన్నిటికీ రుద్దుతుంటారు. ఇప్పటికే కరోనా పురుగును పుట్టించి దేశాలన్నిటిని శీతం తిప్పల పెట్టిండ్రు. లక్షల మంది ప్రాణం పోయేటట్టు చేసిండ్రు. అంత ఆగమాగం అయినరు. ఈ 3-4 ఏండ్ల సంధి అంత మంచిగా నడుస్తుంది అనుకుంటా అంటే ఇగో మళ్ళీ ఏదో రోగం పుట్టించిండ్రాట. హ్యూమన్ మెటానిమో వైరస్ అట. దాని తాడుదేంప అదో వేటి ముక్కులకు చెవులకు వచ్చి చైనా పబ్లిక్ ను పరిచయం చేస్తున్నదా అంటున్నారు. దెబ్బకు మళ్ళోసారి చైనా దవాఖాన్లన్నీ నిండుతున్నాయట. అప్పట్లో కరోనా పురుగు ఒంట్లకు వచ్చితే ఎట్టెట్లా అయిందో ఇప్పుడు కూడా గట్టనే అవుతున్నదట. అందుకే మళ్ళోసారి చైనా దేశంలో సర్కారోళ్ళు అంత దాచిపెట్టే ఎగురం చేస్తున్నారట. వాళ్ళ కాండ్ల కాపగొట్ట ఏమన్నుంటే గిట్లున్నది గిట్ల అయితాంది, దానికి అన్ని తీర్ల ఆతారాలు పతారాలు తయారు చేసుకున్నాం, ఎవరేం పికర్ చేయకుండా అని చెప్తారా? లేకపోతే లోపట్నే మురిగిపోయేదాకా పెట్టి వెనక తిరిగి దునియా దేశాలన్నిటిని పరిచయం చేస్తారా? చిడగత్తి చేయనోళ్ళు ఎన్నడు మారుతారో ఏమో పాడుగాను. ఇప్పుడు అంటుకుంటున్న వైరస్ న్యూమోనియా అసంటి రోగం వచ్చేటట్టు చేస్తున్నదట. మన గాలి తిత్తులకు సూటి పెడుతున్నదట. ఒక్క చైనాలనే కాదు, నెదర్లాండ్స్, బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా దేశాలలో కూడా కొత్త వైరస్ కేసులు వెళ్తున్నాయట. అందుకే మనోళ్ళు ముందుగానే హుషారైనరు. మాస్క్ పెట్టుకోవాలి, గుంపులలో తిరగొద్దు, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అప్పట్లో కరోనా వైరస్ లెక్కనే కొత్త వైరస్ అంటుకుంటే కూడా జ్వరము, దగ్గు, సర్ది అసొంటివి వస్తాయట. మరిగా ముచ్చట ముదిరిపోక ముందే చైనా దేశపోళ్ళు బార్డర్లన్న బంద్ పెట్టుకోవాలి, లేకపోతే తతిమ దేశాలన్నీ చైనోళ్ళ మీద ఓ కన్నేసి పెట్టాలి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. లేకపోతే మళ్ళా లేందో కంప చుట్టుకున్నట్టే అవుతుంది. ఆ కంప పాడగాను అది మామూలు కంప కాదురో నాయనో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇగిన్ని బుడ్డ వార్తలున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేయర్రి. ఏదన్నా పని చేసుకొని బతికితే ఏం బాయరా పోడా నీ గ్రంథాలవేట. గిట్లనా కామారెడ్డిపట్నం గాంధీనగర్లో ఉన్న ఓ కిరాణా దుకాణంలా జొరవడి చిల్లర పైసలు ఇంకా తినటానికి ఏదో డబ్బలు ఎత్తుకుపోయిండట ఈ దొంగోడు. అయితే దబ్బిన్నే దొరకబట్టిన ఆ దుక్నపామే దొంగోడిని దొరకబట్టి పెయ్యంతా మండ చంపింది. ఇంకోసారి చేస్తావారా చెప్పు అని పలికించుకుంటా తన్నింది. నిన్నీడికి ఎవరు దోలిర్రో చెప్పురా అని ఈ పంతా సాఫ్ చేసింది. ఇంతలోనే పోలీసోళ్ళు వస్తే వాళ్లకు అప్పచెప్పింది. అయితే పోలీసోళ్ళు ఏంది ఏం కథ అని ఇషారా చేస్తే పోరడు కాలిదప్పినోడు అని తేలిందట. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్న జర్రంత వెరైటీ మనిషే ఉన్నాడుగా. అన్న పుట్టిన దినమని అభిమానులు కార్యకర్తలు శీతం మంది వచ్చి షెల్లబట్టలు కప్పిర్రు. హ్యాపీ బర్త్డే అని శనార్థులు చెప్పిర్రు. అట్లా 100 మంది కప్పిన షెల్లబట్టలను ఉత్తగా మూలకు పడేస్తే ఏం వస్తుంది డాడీ, అవి గౌన్లు ఫ్రాకులు కుట్టిద్దామని వాళ్ళ బిడ్డ కొత్త ఇకమతి చెప్పిందట. అదిన్న ప్రభాకర్ అన్న అవు బేట మంచి ఆలోచన చేసినావు షెలో పట్టని వచ్చిన శాలువలన్నీ గిట్ల బట్టలు కుట్టించి ఆడిపోలగాళ్ళకు వంచిండు. ఒక్క బట్ట కుట్టుకూలి 400 అయితే అదంతా ఆన్నే పెట్టుకుండు. వచ్చిన చెల్ల బట్టలను ఇట్లా కూడా వాడొచ్చు అని చెప్పి తత్మ లీడర్లకు మంచి మెసేజ్ ఇచ్చిండు. చలో మరి ఫన్ మాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.